హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అక్కడికి ఒక బెల్ ఎక్కారంటే దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టడానికి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో వాళ్ళ వ్లాగ్ ఏంటి అంటే జస్ట్ ఎనీ ఈవినింగ్ విత్ మీ అనమాట. లైక్ మన ఆఫీస్ అయిపోయాక నా రొటీన్ ఎలాగ ఉంటుంది, నా డైలీ రొటీన్, లైక్ డైలీ ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ ఆఫీస్ అని చెప్పి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే కొన్ని పార్సల్స్ ఉన్నాయి, అవి అన్బాక్స్ చేద్దాము. సో వాటి గురించి కూడా చెప్తా మీకు. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఫస్ట్ అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి వాచ్ తీసుకున్నాను, టైమెక్స్ వాళ్ళది. ఆల్రెడీ మార్నింగ్ ఓపెన్ చేసి పెట్టేసుకున్నా, వెళ్ళేటప్పుడు వచ్చింది. సో ఇంకా ఆత్రం ఎక్కువ కదా మనకి. ఇది నాకు 570 రూపీస్ పడింది ఫ్లిప్కార్ట్లో. సో దీని ఒరిజినల్ ప్రైస్ అయితే మనకు 1299 ఉంది. మీకు కనిపిస్తుందా? ఎస్, 1299 ఉంది దీని ఒరిజినల్ ప్రైస్. కాకపోతే ఇది నాకు 570 అంతే, ఎక్కువ పడలేదు. జస్ట్ 570 అలా వచ్చింది. పెట్టుకుంటే ఇలా ఉంటుంది. శ్రవణ్ ఏమో తిట్టాడు, ఇది ఒక కలర్ని తీసుకున్నావా డ్రెస్సెస్కి అన్నిటికీ, నువ్వు బ్లాక్ కానీ సిల్వర్ కానీ తీసుకోవాల్సింది, మంచిగా ఉంటుంది కదా అన్నాడు. బట్ నాకు ఎందుకో చూడగానే బ్లూ కలర్ నచ్చింది. సో నచ్చినప్పుడు తీసేసుకోవాలి కదా. సో అలా అది తీసేసుకున్నా. ఇది నాకు 570 పడింది. టైమెక్స్ ఆల్రెడీ నేను వాడుతున్నా బ్రాండ్. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, యూ వాంటెడ్ టు బై అంటే నాకు ఒకసారి లింక్ అని కమెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను. సో దట్ మీకు కొనుక్కోవచ్చు. ఇది అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య మనకు హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఇవి చాలా బాగా పాపులర్ అయిపోయాయి కదా. సో నేను కూడా ఇవి తీసుకున్నాను అనమాట. సో మనకు మీరు కానీ నిహారిక ప్లాటినం వల్ల డాలీ సిస్టర్స్, నిహా సిస్టర్స్ వాళ్ళది హెయిర్ కేర్ వీడియో చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. తను ఎంత రీసెర్చ్ చేసి అసలు హెయిర్ కేర్, తను అది అసలు ముందు హెయిర్ కేర్ ముందు హెయిర్ కేర్ తర్వాత చూస్తే ఎంత అసలు డిఫరెన్స్ ఉంటుందో. సో ఈవెన్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్. అందుకే నేను ఈ మైక్రో ఫైబర్ టవల్స్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నాకు 180కి 2 వచ్చాయి. జస్ట్ 180కి 2 వచ్చాయి అనమాట. సో ఇదైతే ఒకటి చాలా గట్టిగా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన కవర్ కంటే కూడా వేసిన టేపే గట్టిగా ఉంది, ఐ మీన్ స్ట్రాంగ్గా ఉంది. ఓపెన్. సో ఈ మైక్రో ఫైబర్ టవల్స్ మనం హెయిర్ని వెట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పింటాను. సో నేను కూడా తీసుకున్నాను. నాకు 180కి 2 వచ్చాయి. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటి అని నేను ఇంకొక షార్ట్లో చూపిస్తాను, లేదా ఇంకొకసారి బ్లాగ్లో చూపిస్తాను. ఇప్పుడు మనం హెడ్ వర్క్ చేయలేదు కాబట్టి అరల్స్ నేను షార్ట్, ఐ మీన్ ఆ వీడియో యాడ్ చేస్తాను. ఈ బ్లాగ్కి ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా. పొద్దున హడావిడిలో ఉంటుంది కాబట్టి మనకి ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ షూట్, బట్ స్టిల్ ఐ విల్ డూ ఇట్. అదొకటి. ఇది కాంబో అనమాట. సో ఇది మైక్రో ఫైబర్ టవల్స్. ఇది మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది మైక్రో ఫైబర్ టవల్స్. ఈవెన్ ఫేస్కి కూడా మనం నార్మల్ టవల్స్ పెట్టి దబా రుద్దేయకూడదు. ఫేస్ కూడా చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి మైక్రో ఫైబర్ టవలే అమ్ముతారు. అట్లాంటివి తీసుకుంటే ఫేస్కి కూడా, ఎప్పుడు కానీ ఫేస్కి బాడీకి ఒకటే టవల్ పెట్టకూడదు అంటారు. ఐ డోంట్ నో ఎంతమంది అది ఫాలో అవుతారో లేదా అని. ఈవెన్ నేను సెపరేట్ టవల్సే యూస్ చేస్తాను ఫేస్కి సెపరేట్గా. అంటే ఎవరైనా కొంచెం స్కిన్ కేర్ ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళైతే యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇది నాకు 180కి వచ్చింది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో, నేను మీకు లింక్స్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ అసలు ఏం ఆర్డర్ చేసానో కూడా తెలియదు నాకు. కింద వాళ్ళు పార్సల్ వచ్చింది చెప్తే తీసుకొచ్చాను అంతే. అంటే చాలా థింగ్స్ ఆర్డర్ చేశాను నేను రీసెంట్ టైంలో, బికాస్ నేను స్టాక్అప్ చేస్తూ ఉంటాను ఎవ్రీ 3 monthsకి నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ. సో అలా స్టాక్అప్ చేసిన వన్ ఆఫ్ ద థింగ్ అనమాట. ఓకే, కాంపాక్ట్. ఇది లాక్మీ వాళ్ళది సన్ ఎక్స్పర్ట్ 9 to 5 కాంపాక్ట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఈ కాంపాక్ట్ మంచిగా ఉంటుంది. సో ఇది ప్యాకేజింగ్ మారింది. ఇంతకుముందు ఎల్లో కలర్లో వచ్చేది,
ఐ రిమెంబర్. ఇప్పుడు వీళ్ళు కొంచెం ప్యాకేజింగ్ మార్చారు. స్టిల్ ఇది బాగుంటుంది కాంపాక్ట్, బికాజ్ ఇందులో మనకు 9 to 5 కాంపాక్ట్ కాబట్టి ఇందులో మనకు సన్ స్క్రీన్ కూడా ఉంటుంది. ప్లస్ మార్నింగ్ 9 o'clock పెట్టుకుంటే ఈవినింగ్ 5 వరకు కూడా మనం అలానే అంతే ఫ్రెష్గా ఉంటాము. సో ఇది ఒకటి తీసుకున్నాను నేను. ఇది నాకు ఇది కూడా అంతే 210 220 పడింది ఇది కూడా. కానీ దాని మీద ప్రైస్ వచ్చి 349 ఉంది. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ ప్లీజ్ లెట్ మీ నో, నేను లింక్స్ షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోదాము. అన్బాక్సింగ్ అయిపోయింది కదా, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వదాం. ఫ్రెష్ అప్ అయిపోయేసి డిన్నర్కి చాలా టైం ఉంది కాబట్టి రిలాక్స్ అవుతాను. ఇంకా నిన్న ఒక చిన్న మినీ బ్లాగ్ షూట్ చేశాను, అది ఎడిట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రిలాక్స్ అయ్యాను అనమాట. ఇంకా శ్రవణ్ వచ్చాడు, డిన్నర్ కోసం బయట వెళ్దాము, ఏం కుక్ చేయొద్దని చెప్పాడు. ఇంకా అందుకే నేను కుక్ చేయలేదు. చార్మినార్ దగ్గర కొంచెం వర్క్ ఉందని చెప్పి అలా వెళ్ళాము. సో అలాగే అక్కడ డిన్నర్ చేద్దామని చెప్పి ఇక్కడ చార్మినార్ దగ్గర పిస్తా హౌస్లో బిర్యానీ చాలా బాగుంటుంది. సో ఇంకా మేము చార్మినార్ దగ్గర వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా అలానే ఇంకా పిస్తా హౌస్కి వెళ్ళిపోయాము. మేము స్టార్ట్ అయ్యేటప్పుడే కొంచెం చినుకులు పడతా అనింది. ఇంకా పిస్తా హౌస్ రీచ్ అయ్యేటప్పటికే పెద్ద వాన స్టార్ట్ అయింది. థ్యాంక్ గాడ్ రీచ్ అయ్యాక వాన స్టార్ట్ అయింది. ఇంక ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసామంటే చాలా టైం తీసుకుంటారు వీళ్ళు. శ్రావణ్ ఏమో మ్యాచ్ చూస్తున్నాడు ఆ రోజు. ఐ థింక్ SRH విన్ అయ్యారనుకుంటా ఆ రోజు. ఐ డోంట్ థింక్ సో, SRH ఏదో మ్యాచ్ ఉంది ఆ రోజు. ఇంకా శ్రవణ్ అయితే అది చూసుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడికైనా వచ్చినప్పుడు అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, మనతో మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ హస్బెండ్స్ ఏందో వాళ్ళ ఫోన్లలో మునిగిపోతూ ఉంటారు. మీ హస్బెండ్ కూడా అంతేనా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఆలోపు డిన్నర్ మేము ఆర్డర్ చేసాము మటన్ బిర్యానీ, అదైతే వచ్చేసింది. మేము ఎప్పుడు వచ్చినా చికెన్ బిర్యానీ లేదంటే మటన్ బిర్యానీ ఇదే ఆర్డర్ చేస్తాము. సో ఇంకా శ్రవణ్ అయితే మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు, ఎప్పుడు చికెన్ తింటాం కదా అని చెప్పి. ఇంకా అక్కడైతే మేము డబల్ మసాలా చెప్పాము, స్టిల్ వాళ్ళు సింగిల్ మసాలా తీసుకొచ్చి అదే డబల్ మసాలా అని చెప్పారు. ఇంకా అందుకే మా శ్రవణ్ పంచాయతీ పెట్టాడు. ఫైనల్గా వాళ్ళైతే డబల్ మసాలా తెచ్చారు. మాకు డబల్ మసాలా బిర్యానీ అయితే ఇష్టము. అందుకు అంటే నార్మల్ లైట్గా ఉన్న మసాలా మాకు ఇద్దరికి పెద్దగా ఇష్టం ఉండదు. కొంచెం మసాలా ఉంటే ఆ ఫ్లేవర్స్ బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ స్పైసీ ఉండదు కాబట్టి సో వీ బోత్ ప్రిఫర్ డబల్ మసాలా. సో మా ఇద్దరికి ఫేవరెట్ కాబట్టి ఫైనల్గా ఇంకా ఆర్డర్ వాళ్ళు మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా తింటూ ఏదో మాట్లాడుకుంటున్నాం. చెప్పా కదా ఆ రోజు IPL మ్యాచ్ ఉందని చెప్పేసి ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. మా శ్రవణ్ అయితే ఎప్పుడు చూడు ఆ ఫోనే చూస్తూ ఉంటాడు. నాకైతే చిరాకేస్తుంది కొన్నిసార్లు. ఎప్పుడు అదే ఫోన్ ఏం చూస్తారా బాబు అనిపిస్తుంది. ఇంకా ఏదో జోక్ చెప్తున్నాడు, ఇంకా జోకులు వేసుకుంటూ. నేను ఇదే చెప్తాను, ఎప్పుడన్నా డిన్నర్కి బయట వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటూ తిందాము. ఎందుకంటే దొరికేది అదే టైం మనకు. మళ్ళీ మనం పర్సనల్ కూర్చొని మాట్లాడుకోం కదా ఇన్ పర్సన్. ఫోన్ చూస్తూ తింటే నాకు ఎందుకు ఆ మాత్రం ఇంట్లో కూర్చొని తినచ్చుగా అనిపిస్తుంది. ఇంకా చెప్తే నేను ప్రతిసారి శ్రవణ్కి అది కన్వే చేస్తాను, ఇట్లా నువ్వు ఫోన్ చూస్తే నాకు నచ్చదు అని చెప్పి ఇంకా తను ఫోన్ పక్కకు పెట్టేశాడు. ఇంకా మాట్లాడుకుంటూ తిన్నామన్నమాట. సో ఎవరైనా సరే లైక్ హస్బెండ్ అండ్ వైఫ్లో ఎప్పుడు చూసినా హస్బెండ్ మొబైల్ చూసుకుంటూ తన పనులు తను చేసుకుంటున్నప్పుడు వైఫ్ బోర్ కొడుతుంది కదా. అండ్ మనకు కన్సర్న్ ఉందని చెప్పి మనమే చెప్పాలి. సో ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు ట్రై చేయండి. ఓకేనా? సో ఇంకా ఆ తర్వాత బయటకు వచ్చాము. ఫుల్ వర్షం పడతా ఉంది. లిటరల్లీ మేమైతే 9:30 నుంచి 10:30 వరకు 1.5 hour ఐ థింక్ 9కే వెళ్ళిపోయాం కదా, 9 to 10:30 1.5 hour అక్కడే ఉన్నాము. అంత వర్షం పడుతుందంటే అంత వర్షం పడుతుంది. ఇంకా వర్షం ఆగాక ఇంకా ఇంటికైతే వచ్చేసాము. వర్షం ఏమి ఆగలేదు, కొంచెం తుంపర పడతా ఉంది. స్టిల్ తడిచినా పర్లేదు, ఇంటికైతే వెళ్ళిపోదాం కదా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి బైక్లో స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి ఇద్దరం ఫుల్ తడిచిపోయాము. ఇంకా నేను వ్లాగ్ అయితే ఏం చేయలేదు ఆ రోజు, అలాగే అయిపోయింది అనమాట ఆ రోజు అంతా అనమాట. నిన్న మేము వచ్చేటప్పటికే ఇంకా ఫుల్ వర్షం పడుతుండే. మేము వచ్చేటప్పటికి 11 అయిపోయింది అనుకుంటాను. ఇంకా అందుకే నేనేం వ్లాగ్ షూట్ చేయలేదు, ఈవెన్ అవుట్రో కూడా ఇవ్వలేదు. ఇవాళ అయితే కొన్ని పార్సల్స్ వచ్చాయి, అవి కూడా చూపిస్తాను. రోజు పార్సల్స్ ఏంటి అనుకుంటున్నారా, కొన్ని థింగ్స్ ఆర్డర్ పెట్టాను, అవి ఏమో చాలా లేట్ అయ్యింది. సో అందుకే డైలీ పార్సల్స్ చూపిస్తున్నాను నేను. ఇవే లాస్ట్ అండి, ఇంకేం లేవు పార్సల్స్ చూపించడానికి. యాక్చువల్గా ఇవన్నీ కలిపి ఒకటే వ్లాగ్లో వేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు, అంటే అన్నీ లేట్ వచ్చాయి. సో అది. సో ఈ లిప్స్టిక్ ఆర్డర్ చేశాను నేను మా అమ్మ యాప్ నుంచి. నాకు లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇది ఆర్డర్ చేసిన షేడ్ వచ్చేసి కార్నేషన్ న్యూడ్. యూ కెన్ సీ హియర్ కార్నేషన్ న్యూడ్ అనేది ఆర్డర్ చేశాను. నాకు న్యూడ్ కలర్స్ చాలా ఇష్టం అన్నమాట. సో ఎంత ఉంటుంది,
నేను మీకు స్వాచ్ చేసి చూపిస్తాను. కెన్ సీ హియర్ కలర్. ఇప్పుడు నేను వేసుకున్నది ఈ కలర్ అనమాట. నాకు న్యూడ్ కలర్స్ చాలా ఇష్టం, అందుకే సో ఒక లిప్స్టిక్ తీసుకున్నాను. ఇది కూడా అరౌండ్ 200 అనుకుంటా. ఐ డోంట్ రిమెంబర్ ద ప్రైస్. ప్రీపెయిడ్ 296 రూపీస్ పడింది నాకు ఆ లిప్స్టిక్. నాకు చిన్న లిప్స్టిక్, కానీ మా అమ్మ అయితే బాగుంటాయి, సో ప్రైస్ పెట్టాల్సిందే. అండ్ ఇంకొకటి నేను చెప్పాను కదా, నీహా సిస్టర్స్ వాళ్ళు చెప్పారని ఐ బాట్ దిస్ టూ. నిమిషం. సో రే వాళ్ళ దగ్గర నుంచి, ఫ్రమ్ రే, నేను కూడా రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ దీనికి నిజంగానే రివ్యూస్ చాలా బాగుంది. సో ఇలా సపరేట్గా ఇది ఇచ్చారు, అండ్ ఇది కూడా ఇచ్చారు టు కీప్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇది మన ఎసెన్షియల్ ఆయిల్ అన్నమాట. సో ఇది నాకు అరౌండ్ 200 పడింది. 200 పడింది ఇది. సో దీనికి మంచిగా వాళ్ళు ఇలా సపరేట్గా ఇచ్చారు కాబట్టి మనం మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇదే అనమాట నేను చేసిన షాపింగ్. ఎప్పుడు చూసినా ఏదో కొంటా ఉంటాం, ఏం పర్లేదు అనుకోవద్దు. స్టిల్ బేసిక్ నీడ్స్ అనమాట. నేను ఎవ్రీ 3 monthsకి ఒకసారి అన్నీ స్టాకప్ చేసుకుంటూ ఉంటాను. అలా చేసినవి ఇవి. సో ఇవాళ ఏం చేస్తానని కూడా చూపిస్తాను, బికాస్ నిన్న పెద్ద బ్లాగింగ్ కాలేదు అది, అందుకే 2 daysది కలిపి ఒక చిన్న బ్లాగ్ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ నేను ఫ్రెష్ అప్ అయ్యాక మళ్ళీ నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, వేరే దగ్గరికి వెళ్తున్నాము. సో వ్లాగ్ తీసేంత ఛాన్స్ అయితే ఉండదు, ఇంకా అందుకే వ్లాగ్ లెట్ స్టాప్ హియర్ అని అనుకుంటున్నాను. మరి టూ మచ్ లెంతీగా పెట్టినా కూడా ఎవరు చూడరు కదా, మినిమం 10 to 15 minutes చూస్తారు. సో అందుకే ఇంకా వ్లాగ్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. సో మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలంటే అక్కడికి బెల్ ఐకాన్ దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేశారంటే మాకు మోటివేటింగ్గా ఉంటుందన్నమాట. అండ్ ప్లీజ్ డూ కమెంట్, మీకు ఏమైనా అంటే మీరు ఎలాంటి వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా దగ్గర నుంచి అనేది కూడా ప్లీజ్ లెట్ us know in your comments అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.